వెల్కమ్ టు HR9 న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం పరిధి మండల పరిధిలోని బోరెడ్డిపల్లికి సంబంధించిన భూములలో ఎక్స్పోర్ట్స్ గార్మెంట్స్ కర్మాగారానికి సంబంధించి రసాయన వ్యర్థాల వలన రైతులకు శాపంగా మారింది. పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థ పదార్థాల వల్ల ప్రజలు, పశువులు అనారోగ్యం పడుతున్నాయి. వ్యర్థ పదార్థాలు వచ్చే పైపులు లీకేజీ కావడం వల్ల వాసనతో కూడిన వ్యర్థ పదార్థాల నీరు బయటకు రావడంతో కాలుష్యం ఎక్కువై పంటలపై ప్రభావం చూపి పంటలు పండకుండా పోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యర్థ పదార్థాలు వచ్చే పైపులు లీకేజ్ కావడం వల్ల వాసనతో కూడిన వ్యర్థ పదార్థాల నీరు బయటికి రావడంతో కాలుష్యం ఎక్కువై పంటలపై ప్రభావం చూపి పంటలు పండకుండా పోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా మొక్కజొన్న, వరి, రాగి బాగా సాగు చేస్తారు. దీనితో పాటు పాడి పరిశ్రమ మెండుగా ఉంది. పంట పొలాల మధ్య రసాయనిక మిళితమైన నీరు నిలవడంతో కలుషితమైన నీరు వల్ల పంటలు పూర్తిగా దెబ్బతినడమే కాకుండా ఇలాంటి నీరును పశువులు సైతం త్రాగి గురవుతున్నాయని అక్కడ ఉన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది రైతులైతే పంటలు వేయకుండానే వదిలేశారు. వ్యర్థ పదార్థ రసాయనిక మిళితమైన నీరు భూమిలోకి ఇంకడం వల్ల నీళ్లు కలుషితమవుతున్నాయి. కలుషితమైన నీటితో పంటలు చేతికి రాకుండా పోతున్నాయి. దీని కారణంగా అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ విషయంపై పలుమార్లు టెక్సోఫర్డ్ వారికి చెప్పినా పట్టించుకోవడం లేదు. వ్యర్థ పదార్థాల నుండి వచ్చే నీరు భూమిలోకి ఇంకి కలుషితం కావడంతో పరిసర ప్రాంతాలలో నివసించే ప్రజలు, పశువులు రోగాల బారిన పడే అవకాశం ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంత సమస్యల శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుకుంటున్నారు. ఇదివరకే కొంతమంది రైతులు ఎక్స్పోర్ట్స్ గార్మెంట్స్ వారు వదులుతున్న వ్యర్థ రసాయనిక నీరు మా పొలాల్లోకి ప్రవహిస్తున్నాయని MRO, MPDO, SIలకు ఫిర్యాదు చేశారు. తగు సంబంధిత శాఖ వారు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ప్రముఖ పర్యావరణవేత్త భాస్కర్ రెడ్డి కాలుష్య స్థలాలను పరిశీలించి పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. పరిస్థితులు ఇలాగనే కొనసాగితే జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున రైతులతో కలిసి ధర్నా కూర్చుంటామని తెలిపారు. ఇక్కడ పంటల్లో ఏమైనా మీకేమన్నా ప్రాబ్లం అవుతుందా? ఈ వాటర్ నుంచి ప్రాబ్లం అవుతా సార్. తాగే కాబట్టి టేస్ట్ చేంజ్ అయినాయి, పంటలు కూడా దెబ్బతింటున్నాయి. మొత్తం ఈ రివర్ పక్కన ఉండే బోర్లు అంతా ఇంకి ఈ నీళ్ళని నేను అంతా గబ్బు వాటర్ వస్తుంది. నీళ్ళు కూడా తాగే కూడా చేంజ్ అయిపోయినాయి. తాగితేనే అంత తొగ్గు, పడిశాలు, తర గొంతులు ఇదైపోతున్నాయి. మీకు ఒక్కరికైనా పంట పొలాల్లో మొత్తం అందరికి ఈ సైడ్ ఉండే బోర్లంతా ఇంకా అదే రాగా కొంచెం అట్లే ఇదైపోతా ఉంటాయి. ఇంకే ఎన్నేళ్ళ నుంచి వస్తున్నాయి? ఆవిడే 5 years నుంచి 5 years నుంచి ఇక్కడ సొంత భూమి ఇది. సొంత భూమి చేసుకొని ఆడ నుంచి పైప్ లైన్ వేసుకున్నారు 3 kilometers నుండి. అది ఇక్కడ వాళ్ళు ఇంకుడు గుద్దు పెట్టి అది ఇది చేస్తున్నారు కాబట్టి మాకు ఇదంతా చాలా దెబ్బతింటున్నాం రైతులు. అది వెంటనే ఇమీడియట్గా దాన్ని చర్య తీసుకొని ఏదో మాకు అరికట్టాల్సిందిగా మేము ప్రార్థిస్తున్నాం. లక్ష్మీ చంద్రశేఖర్ రెడ్డి, పరిగి MPDC 1 అనే నేను గత 8 నెలల నుంచి ఇక్కడ ఎన్నో విధాలుగా అధికారులకి ఎంత చెప్పినా కూడా దీనిపైన సీరియస్గా యాక్షన్ అయితే తీసుకోవడం లేదు. ఇప్పుడు దీనిపైన పై అధికారులు యాక్షన్ తీసుకుంటారని నేను మా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనిపైన యాక్షన్ తీసుకోకుండా ఉంటే మేము కలెక్టర్ గారి దగ్గరికి పోతాము. వాళ్ళు స్పందించకుండా ఉంటే పొల్యూషన్ వారి దగ్గరికి పోతాము. వాళ్ళు స్పందించకుండా ఉంటే రోడ్డు దగ్గర మేము ధర్నా చేసే కూడా రెడీగా ఉంటాము. 1000-1500 మందితో మేము ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కలెక్టర్ ఆఫీస్ దగ్గర ముట్టడిస్తాము. దీనిపైన సీరియస్గా తీసుకొని తక్షణమే ఇక్కడ ఉన్న రైతుల్ని న్యాయం చేస్తారని నేను మా యావత్తు ఇక్కడ ఉన్న రైతులు అందరూ కూడా మేము విన్నవించుకోవడము. మనము పరిగి దగ్గర జయమంగళి రివర్ గట్టులో ఉన్నాం. ఇక్కడ టెక్స్పో గవర్నమెంట్స్ దగ్గర అక్కడి నుంచి ఇక్కడికి 3 నుంచి 4 kilometers అవుతుంది. ఒక పెద్ద పైప్ లైన్ తీసుకొచ్చి రివర్ అంటే ఒక రిజర్వాయర్, మా అనంతపురం జిల్లాలో రిజర్వాయర్ లాంటిది శాండ్. ఆ శాండ్ని కబ్జా చేస్తా ఉన్నారు. ఆ శాండ్లో తీసుకొని వచ్చి
ఏం చేస్తున్నారంటే ఈ గవర్నమెంట్స్ అన్నీ వాటర్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేస్తున్నారు. వాళ్ళు 10 కిలోమీటర్లు ఇటు రేంజ్లో మొత్తం అటు చూస్తే ఒక గవర్నమెంట్స్ వాళ్ళు పరిచెరువులో కలుపుతున్నారు. ఇక్కడ చూస్తే 4 నుంచి 5 కిలోమీటర్లు పైప్ లైన్లో తీసుకొచ్చి ఇటంతా చూసినారు. ఇది జైమంగ్లీ రివర్ గట్టు. ఇది దాంట్లో వచ్చి సుమారుగా 10 ఏళ్ళ నుంచి ఎంత కాలుష్యం వచ్చిందో తెలీదు. ఈ హిందూపూర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో రోజుకి 2 కిడ్నీ పేషెంట్లు చనిపోతున్నారు. దీనికి మొత్తం కాలుష్యమే. రోజుకి 2 కిడ్నీ పేషెంట్స్ అంటే అర్థం ఏంటి? గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయి? అయ్యా కలెక్టర్ గారు రండయ్యా, దిగి రండయ్యా స్వామి. ఈ పొల్యూషన్ బోర్డులో పోతారు, కారులో డోర్ వేసుకుంటారు, మామూలు వసూలు చేసుకొని కేల్కతాం దుకాన్ బాన్. ఎవడు ఏడైనా సావచ్చు, వాళ్ళు ఇడు ఉండరు కదా. ఉన్న వాళ్ళు ఏం కావాలి? వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవన్నీ పోయి సముద్రంలో కలుస్తాయి. లాస్ట్ 3 years బ్యాక్ 22 TMCల నీళ్లు ఇదే మార్గాన్ని పోయినాయి, సముద్రంలో కలిసినాయి బంగాళాఖాతంలో. దాంట్లో 3 TMC ప్లాస్టిక్ పోయి కలిసింది. సముద్రంలో తాబేళ్లు మరి చేపలు చావుక ఏం చేస్తాయండి? ఈ కాలుష్యం అంతా పోతా ఉంది. ఇది అంటే అట్లా ఇట్లా కాదు, రివర్స్ బోరింగ్ మెథడ్లో వాళ్ళు ల్యాండ్ కొని మా ల్యాండ్లో మేము వదులుతామంటే మిగతా వాళ్ళు పొలాల వాళ్ళు ఏం కావాలా? పంటలు అసలు పనికి రాకుండా పోయినాయి. బోర్లో వేస్టేజ్ కెమికల్ వస్తూ ఉంది. ఎలా నీరు తాగాలి? ఇక్కడ ముదిరేడుపల్లి 1 కిలోమీటర్ ఉంది ఇక్కడికి. ముదిరేడుపల్లి, సింగరేడుపల్లి, ఇక్కడ వాళ్ళు తాగడానికి ఇవే వాడుతూ ఉంటారు ముందంతా. ఇవి తాగితే ఒకేసారి యమధర్మరాజుతో టికెట్ అవసరం లే, డైరెక్ట్గా పోవడమే. ఈ కెమికల్ వాటరు ఇటు ముదిరేడుపల్లిలో చాలా ఉన్నాయి కెమికల్ ఫ్యాక్టరీస్. అవన్నీ వచ్చి పెన్నాలో కలుస్తున్నాయి. ఇదంతా జైమంగ్లీలో కలుస్తుంది. ఒక పక్క హిందూపూర్ వేస్టేజ్ మొత్తం పెన్నా రివర్లో కలుస్తుంది. ఒక పక్క కొట్నూరు చెరువు నిండిపోయింది, 4 అడుగుల ప్లాస్టిక్తో నిండిపోయింది. ఎవరండి సమాధానం దీనికి? ఆ కమిషనర్ గారిని ఒక పక్కన A1 స్టీల్ ఫ్యాక్టరీ పొల్యూషన్, ఇంకో పక్కన హిందూపూర్కి చుట్టూ చూడండి ఎట్లా ఉందో. గార్బేజ్ వేసినారు, దాన్ని ఎరువుగా మార్చి రైతులకి ఇవ్వాలి. అది దానికి అగ్గి పెడతారు, అది ఎక్కువైంది అని. ఇట్లే ఆ పక్క నుంచి ఇండస్ట్రియల్ ఏరియా. హిందూపూరు ఏమైపోతుందో తెలియదు. ఇది ఓ పక్కన ఎండలు మండిపోతున్నాయి, 50 డిగ్రీలకు పోతుంది. ఈసారి అనంతపూర్ అండ్ హిందూపూర్ మొత్తం 2 జిల్లాలు. ఈ చెట్లు ఉంటేనే కాదు, ఈ పొల్యూషన్ పోయి సముద్రంలో పడి సముద్రంలో ఈ వాటర్ అంతా ఉప్పు అంశం తగ్గిపోయి నార్త్ అండ్ ఇది ఆ ఫోల్స్లో మొత్తం ఐస్ కరిగిపోతుంది. ఐస్ కరిగిపోతే ఏముంది? మన భూభాగంలో 3 అంతులు ఎక్స్ట్రా ఉంది. ఆ ఐస్ అదంతా కరిగిపోతుంది ఆల్రెడీ. ఆర్కిటిక్ అంటార్కిటిక్లో ఐస్ కరిగిపోయి మొత్తం ఐసే గడ్డలుగా పర్వతాలుగా నీళ్లు వస్తాయంటే కొన్ని ఊర్లు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఈరోజు చెప్తాను, నా ఛాలెంజ్ చేసి చెప్తున్నా. నెక్స్ట్ ఇవన్నీ ఏముండవు. బాంబే, చెన్నై ఇవన్నీ. ఇప్పుడు హైదరాబాదు, ఢిల్లీ కన్నా ఎక్కువైంది పొల్యూషన్. మన ఊరు గురించి మనం మాట్లాడదాం. ఎవరు వాళ్ళని చూసుకునే వాళ్ళు? కిడ్నీ పేషెంట్స్ని ఎవరు చూస్తారు? గవర్నమెంటే కదా. ఇవన్నీ నిర్మూలించవచ్చు కదా. కాబట్టి వెంటనే దీని మీద పొల్యూషన్ బోర్డు వాళ్ళు, అయ్యా 3 రోజులు టైం నీకు, అంతే, మరి నీ ఇష్టం. వచ్చినావా సరే, మొత్తం 1000 మందితో ధర్నా చేస్తాం. అందరూ ప్రజలు వచ్చి నీ పొల్యూషన్ బోర్డు ఆఫీస్ దగ్గర వచ్చి మేము ధర్నా చేస్తాం. ఇంతకుముందు ఆల్రెడీ పొల్యూషన్ బోర్డు వాళ్ళకి ఇచ్చినాం, కొన్ని రోజుల్లో మేము సాల్వ్ చేస్తామని చెప్పినారు. ఇది 10 ఏళ్ళుగా ఇదే జరుగుతోంది. ఈ ఆరచక్కని వెంటనే ఆగకపోతే 1000 మందితో అనంతపూర్ పొల్యూషన్ బోర్డు ముందర మేము ధర్నా చేస్తా ఉన్నామని అందరి మూలకంగా నేను తెలియజేస్తున్నాను. జై హింద్.